ప్రపంచంలో ఏదైనా పవర్ఫుల్ వెపన్ ఉందా అంటే అది హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే. అది 2 రకాలుగా పనిచేస్తుంది. దాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటే నువ్వు టాప్ పొజిషన్లో ఉంటావు, లేదంటే అది రిటర్న్ నిన్ను వాడుకొని నిన్ను జీరోని చేస్తుంది. 2 వైపులా పదునున్న కత్తి అంటారు కదా, అలా ఉంటుంది బ్రెయిన్. బ్రెయిన్కి కావాల్సింది కంఫర్ట్ జోన్. నీ బాడీకి పనిచేసే సత్తా ఉన్నా సరే నిన్ను కంఫర్ట్ జోన్లోకి నెడుతుంది. నిన్ను ఏ పని కంప్లీట్ చేయనీయకుండా చేస్తుంది. బీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేదైనా ఒక రిస్క్ తీసుకొని ఒక పని చేద్దాం అనుకున్నావు అనుకో, 1-2 రోజులు నీ బ్రెయిన్ నిన్ను డిస్టర్బ్ చేయదు. ఆ తర్వాత నీకు ఒక భయాన్ని క్రియేట్ చేసి ఈ పని నువ్వు చేయగలవా లేదా, మనకెందుకు, మనమంత టాలెంటెడ్ కాదు కదా, ఆపేద్దామా, రిస్క్ తీసుకుంటున్నామా అని నీకు ఒక భయాన్ని క్రియేట్ చేసి నిన్నొక కంఫర్ట్ జోన్లోకి నెట్టేస్తుంది. చివరికి ఏ పని ఎలా చేయాలో తెలియక స్ట్రక్ అయిపోతావు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టడమే ఎవరు జీనియస్గా పుట్టరు. వాళ్ళ బ్రెయిన్ని వాడుకునే దాన్ని బట్టి వాళ్ళ పొజిషన్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ బంగ్లాలో ఉన్నవాడికి ఒకే బ్రెయిన్ ఉంటుంది, బస్తీలో ఉండేవాడికి కూడా సేమ్ బ్రెయిన్ ఉంటుంది. తేడా ఏంటంటే దాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ రియాలిటీ ఏంటంటే, నీ బ్రెయిన్ ఎప్పుడూ నీకు ఫర్గా పనిచేయదు. నీ బ్రెయిన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు, నిన్ను వీక్ చేస్తుంది. బ్రెయిన్కి కావాల్సింది డోపమైన్. దానికోసం నిన్ను దేనికో దానికి అడిక్ట్ చేస్తుంది. లైక్ మొబైల్, క్రికెట్, పోర్న్, ఇలా దానికి కావాల్సిన డోపమైన్ కోసం నిన్ను దేనికో దానికి అడిక్ట్ చేస్తుంది. నీ బ్రెయిన్ నీకు యాంటీగా పనిచేస్తుంది. దాని ఫీడ్ కోసం నిన్ను బలి చేస్తుంది. అసలు బ్రెయిన్ని కంట్రోల్ చేయడం ఎలా? పాయింట్ వైజ్ చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, మన ఆలోచనలు జస్ట్ ఊహలు మాత్రమే, అవి నిజాలు కావు. నీ బ్రెయిన్ నీకు ఒక పని చేయలేనని చెప్పిందనుకో, దాని అర్థం నువ్వు చేయలేవని కాదు. ప్రతి మనిషికి నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ రెండూ ఉంటాయి. నీ బ్రెయిన్ నీకు నెగిటివ్ థాట్ ఇస్తే, నేను నిజంగా ఈ పని చేయలేనా అని నువ్వు దాన్ని క్వశ్చన్ చేయి. ఆ పని మీద హార్డ్ వర్క్ చేయి. అప్పుడే కదా నీకు తెలుస్తుంది నువ్వు చేయగలవా లేదా అని. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. ఇక నీకు వచ్చే భయాలు అన్నీ నిజం కావు అని నువ్వు తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, నువ్వు వీక్ అని నీ బ్రెయిన్ చెప్తుంది, కానీ దాన్ని నమ్మొద్దు. నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పని చేద్దాం అనుకున్న ప్రతిసారి నీ బ్రెయిన్ నీకు చెప్తుంది, నువ్వు వీక్ పర్సన్వి, మధ్యలోనే ఆపేద్దాం అని చెప్తుంది. ఆ ఆలోచనల నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. చల్లనీళ్ళతో స్నానం చేయండి. మెంటల్గానే కాదు, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండేలా వర్కౌట్స్ చేయండి. మెంటల్గా, ఫిజికల్గా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీ బ్రెయిన్ కూడా నీ మాట వింటుంది, నీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పాయింట్ నెంబర్ 3, పాజిటివ్ సర్కిల్లో ఉండండి. నువ్వు నీ బ్రెయిన్కి ఏమిస్తావో అదే నీకు రిటర్న్ ఇస్తుంది. నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. అలాగే నెగిటివ్ న్యూస్కి, నెగిటివ్ కంటెంట్కి దూరంగా ఉండండి. మీరు అనుకోవచ్చు దాంతోనే ఏమవుతుందని. నువ్వు మార్చలేని ఒక నెగిటివ్ న్యూస్ని చూసి ఏం చేస్తావు? ఒక 5-10 నిమిషాలు దాని గురించి డిస్కషన్ పెడతావు. నీ మైండ్కి నెగిటివ్ ఫీడ్ ఇచ్చి సఫర్ అవుతావు. ఆ నెగిటివ్ ఫీడ్ అనేది రోజు రోజుకు నీ మైండ్ని స్లో పాయిజన్ లాగా తినేస్తుంది. చివరికి మనం ఎవరిని నమ్మం. మనం ఎవరినైనా నమ్మితేనే కదా మనకు అవకాశాలు వచ్చేది. మన బ్రెయిన్ అనేది స్పాంజ్ లాంటిది. నువ్వు వాటర్లో పెట్టినా, పాలల్లో పెట్టినా, పాయిజన్లో పెట్టినా కూడా దేన్నైనా తీసుకుంటుంది. కాబట్టి మొత్తం పాజిటివ్ సర్కిల్ ఉండేలా చూసుకో. పాయింట్ నెంబర్ 4, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం ఆపండి. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే ఎమోషనల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా పిచ్చి పిచ్చిగా చేసుకొని నీ వాల్యూని నువ్వు తగ్గించుకోవద్దు. ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో నీ బ్రెయిన్కి ట్రైన్ చేసుకో. పాయింట్లెస్గా, నాలెడ్జ్లెస్గా మాట్లాడకండి. ఏదైనా ఒకటి నిన్ను బాధ పెడితే వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఒక సెకండ్ పాజ్ చేసుకోండి. ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడం అవసరమా అని థింక్ చేయండి. ఎమోషన్స్ ఎప్పుడు నిన్ను మోసం చేస్తాయి, వాటిని నమ్మొద్దు. లాజిక్ లేకుండా, సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా దేనికి రియాక్ట్ అవ్వద్దు. ఈ ఒక్క అలవాటు చాలు నీ లైఫ్నే మార్చేస్తుంది. నీ చుట్టూ ఎంత నాన్సెన్స్ జరిగినా సింపుల్గా నీ పని నువ్వు చేసుకోగలిగితే చాలు. ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ బ్రెయిన్ కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోవడం, లేదా నీ బ్రెయిన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. నీ బ్రెయిన్ కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతే నీకు ప్రతిదానికి భయం వస్తుంది. ఏదో ఒక దానికి నిన్ను అడిక్ట్ చేస్తుంది. ప్రతి పనిలో ఇన్కంప్లీట్నెస్ వస్తుంది. ఏ పని పూర్తి చేయవు. ఒక కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతావు. అదే నీ బ్రెయిన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఫస్ట్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తావు. భయం లేకుండా
నీ టార్గెట్ మీద వర్క్ చేస్తావు. అన్నిటికీ మించి ఎవరి హెల్ప్ లేకుండా నీ పనులు నువ్వు చేసుకోవడం మొదలు పెడతావు. ఇక్కడ యుద్ధం నీ బ్రెయిన్తో జరుగుతుంది, బయట ప్రపంచంతో కాదు, మనుషులతో కాదు. నీ బ్రెయిన్కి నీకు మాత్రమే ఈ వార్. నీ బ్రెయిన్ని ట్రైన్ చేసుకుని వాడుకుంటే దానంత పవర్ఫుల్ వెపన్ ఇంకొకటి ఉండదు, లేదంటే దానంత డేంజరస్ వెపన్ కూడా ఇంకొకటి ఉండదు. లైఫ్లో నిన్ను చేతగానే వాడిని చేసి కూర్చోబెడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఒక్కటే, లైఫ్లో ఓడిపోయాక వచ్చే పెయిన్ని భరిస్తావా, లేదా ఇప్పుడు నీకొచ్చే పెయిన్ని తట్టుకొని నీ లైఫ్ని మార్చుకుంటావా? ఏదైనా నీ చేతుల్లోనే ఉంది.